బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. అంబులెన్స్లో మంటలు ఎగిసి పడుతున్నట్లుగా తెలుస్తుంది. అగ్ని ప్రమాదం జరగడంతో ఆసుపత్రి చుట్టూ పగలు దట్టంగా అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. అంబులెన్స్లో మంటలు ఎగిసి పడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక అగ్ని ప్రమాదం జరగడంతో ఆసుపత్రి చుట్టూ పగలు దట్టంగా అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఇక ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లైన్లో అందిస్తారు. రత్నకుమార్. గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా హాస్పిటల్కి వచ్చినటువంటి రోగులు అలాగే బంధువులు కొంత ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే గత అగ్ని ప్రమాదం అనేది స్వల్పంగానే జరగడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఇతర నష్టం అనేది జరిగినట్టు తెలుస్తుంది. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను పూర్తిగా ఆపేశారు. ప్రస్తుతం ఇక్కడ ఏఐజీ హాస్పిటల్లో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. అగ్ని ప్రమాదం చెలరేగినటువంటి కొన్ని గంటల్లోనే హుటాహుటిని అక్కడికి చేరుకున్నటువంటి అగ్నిమాపక శాఖ యంత్రాలు ఇమ్మీడియట్ గా మంటల మొత్తాన్ని కూడా పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చాయి. ప్రస్తుతం పోలీసులు అగ్ని ప్రమాదానికి సంబంధించి కూడా కారణాలను ఆరా తీస్తున్నారు. అలాగే అగ్నిమాపక శాఖ పోలీసులు సైతం ఏ రకంగా మంటలు చెలరేగాయనేది ప్రస్తుతం ఆరా తీస్తూ ఉన్నారు. ఇక మంటలు చెలరేగిన కొన్ని గంటల్లోనే పూర్తిగా అది స్ప్రెడ్ అవ్వకుండా ఇమ్మీడియట్ గా అగ్నిమాపక శాఖ ద్వారా యంత్రాల ద్వారా ఇటు వెహికల్స్ నుంచి మొత్తం ఫైర్ ఇంజన్లు అప్రమత్తం అవడంతో మంటలను ఆర్పడంతో కొంత అక్కడికి వచ్చినటువంటి రోగులు కావచ్చు అలాగే ఆ రోగుల బంధువులందరూ కూడా కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రత్నకుమార్, హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్ అగ్ని ప్రమాదానికి సంబంధించి సిబ్బంది ఏం చెప్తున్నారు? ప్రమాదాలు ఏమేమి ఉండొచ్చు అంటున్నారు? ప్రస్తుతం ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తూ ఉన్నారు. ఇది అక్కడ సిబ్బంది యొక్క నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం అగ్ని ప్రమాదం అనేది జరిగిందా లేకపోతే అనుకోకుండా జరిగిందా అనేది కూడా కొంత ఆరా తీస్తూ ఉన్నారు. దీని మీద ప్రస్తుతం ఇప్పటికే అగ్నిమాపక శాఖ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. ఎందుకంటే ఏఐజీ హాస్పిటల్ అనేది హైదరాబాద్ మహానగరంలోనే ఉన్నటువంటి అత్యున్నత స్థాయి ప్రమాణాలు కలిగినటువంటి హాస్పిటల్స్ లో ఒకటిగా ఉంది. ఇక రీసెంట్ గా కొంతమంది ఏఐజీలు సైతం అక్కడ చికిత్స చేయించుకుంటూ ఉన్నారు. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లో, ఎందుకంటే ఓపీ సెక్షన్స్ అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి స్టార్ట్ అయితే తదుపరి ఫ్లోర్ల వరకు కూడా స్ప్రెడ్ అయి ఉంటాయి. సో వీటన్నిటికి సంబంధించి అక్కడ మంటలు చెలరేగడం అనేది అక్కడికి చేరుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో పాటు రోగులను వారి యొక్క బంధువులందరినీ కూడా వర్తపడి వచ్చిన వాళ్ళందరినీ కూడా కొంత కలవరానికి గురి చేస్తుంది. అయితే ఇమ్మీడియట్ గా అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. ప్రమాదాన్ని మంటలు స్ప్రెడ్ అవ్వకుండా ఇమ్మీడియట్ గా మంటలు పూర్తిగా ఆర్పేయడంతో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకున్నారు. ప్రస్తుతం మంటలకు అసలు అగ్ని ప్రమాదం చెలరేయడానికి గల కారణాలను కూడా అన్వేషిస్తూ ఉన్నారు. అయితే రత్నకుమార్, ఏఐజీ హాస్పిటల్ యాజమాన్యం స్పందించిందా ఈ ప్రమాదం పైన? ప్రస్తుతం ఏఐజీ హాస్పిటల్ కు సంబంధించినటువంటి యాజమాన్యం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా వాళ్ళు దీని మీద ఇప్పటి వరకు స్పందించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఈ మధ్య కాలంలో గత 2-3 రోజుల నుంచి, అంటే ప్రస్తుతం వాతావరణం అనేది కొంత చల్లగా ఉన్నప్పటికీ కూడా ఈ 2-3 రోజుల నుంచి మధ్యాహ్న సమయంలో కొంత ఎక్కువ ఉష్ణోగ్రత లెవెల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. వాటి కారణంగానే అగ్ని ప్రమాదాలు కూడా నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో చోటు చేస్తూ ఉన్నాయి. సో అందులో భాగంగానే ఇప్పుడు ఉష్ణోగ్రతల కారణంగానే, అధిక వేడి కారణంగానే ఇప్పుడున్నటువంటి ఎక్విప్మెంట్స్ లో నుంచి మంటలు చెలరేగాయా లేకపోతే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగానే మంటలు చెలరేగాయా అనేది తెలియాల్సి ఉంది.
దీని మీద ఇప్పటి వరకు ఏఐజీ హాస్పిటల్ నుంచి కానీ వారి యొక్క యాజమాన్యం నుంచి కానీ ఎటువంటి స్పందన అనేది లేదు. అసలు అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనేది కూడా ప్రస్తుతం వైపున పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి దీని మీద ఒక స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి గురించి కేటీఆర్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ అమెరికా నుంచి రాగానే ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు మాజీ మంత్రి కేటీఆర్. ఏఐజీలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఇక మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి గురించి కేటీఆర్ వైద్యులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ అమెరికా నుంచి రాగానే ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. ఖమ్మం జిల్లా కల్లూరులో కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఎస్సీ హరితపై దాడి చేశారు. అంతకుముందు ఓ హోటల్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు మద్యం తాగి వీరంగం సృష్టించారు. అంతేకాకుండా కాంగ్రెస్ కార్యకర్తలు హోటల్ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్సీ హరిత ఇరు వర్గాలకు సర్ది చెప్పేందుకు యత్నించారు. అయితే మధ్య మత్తులో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త రాము అసభ్య పదజాలంతో దూషించాడు. అంతేకాకుండా ఎస్సీ హరితపై కాంగ్రెస్ కార్యకర్త రాము దాడి చేశాడు. దీంతో రాముతో పాటుగా మరో 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరులో కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఎస్సీ హరితపై దాడి చేశారు. అంతకుముందు ఓ హోటల్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు మద్యం తాగి వీరంగం సృష్టించారు. అంతేకాకుండా కాంగ్రెస్ కార్యకర్తలు హోటల్ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్ఐ హరిత ఇరు వర్గాలకు సర్ది చెప్పేందుకు యత్నించారు. అయితే మధ్య మత్తులో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త రాము అసభ్య పదజాలంతో దూషించాడు. అంతేకాకుండా ఎస్ఐ హరితపై కాంగ్రెస్ కార్యకర్త రాము దాడి చేశాడు. దీంతో రాముతో పాటు మరో 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్లో అందిస్తారు. ఉపేందర్, ఖమ్మం జిల్లా కల్లూరులో కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఎస్ఐ హరితపై దాడి చేశారు. ఈ దాడి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఉపేందర్? అంటే ఎస్ఐ కాంగ్రెస్ నాయకుడు చెంప చెల్లుమనిపించడంతో అదే స్థాయిలో కూడా అంటే కాంగ్రెస్ నాయకుడు కూడా దాడి చేసిన ఘటన అటు ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశంగా మారిందైతే మనం చెప్పుకోవచ్చు. విజయనగరంలో ఉన్నటువంటి ఓ మహిళా ఎస్ఐపై కూడా అటు కాంగ్రెస్ నాయకుడు దాడికి పాల్పడడంతో అది కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇదంతా కూడా రాత్రి ఏదైతే ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో జరిగింది. కల్లూరు మండలానికి చెందినటువంటి రాయల రాము అనే యువ కాంగ్రెస్ నాయకుడు తన అనుచరులతో కలిసి కల్లూరు ఎన్ఎస్పీ సెంటర్ లో ఉన్నటువంటి చౌదరి డాబా హోటల్ కి అయితే వెళ్ళాడు. అక్కడ తినడానికి కూడా ఆర్డర్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ లేదని చెప్పడంతో హోటల్ యజమాని సిబ్బందిపై వాగ్వివాదానికి అయితే ఈ సదరు వ్యక్తులు ఇద్దరు కూడా అంటే వాగ్వివాదానికి దిగారు. ఇద్దరు వ్యక్తులను కూడా అంటే పెద్ద గొడవ జరగడంతో ఇరు వ్యక్తులపై కూడా దాడి చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే రాము అంతటితో ఆగకుండా తన అనుచరులతో కలిసి హోటల్ పై కూడా దాడికి పాల్పడడంతో
హోటల్ నిర్వాహకులు కల్లూరు పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ హరిత సిబ్బందితో గడుతూ ఘటనా స్థలానికి అయితే చేరుకొని గొడవను నిలువరించే ప్రయత్నం అయితే చేసింది. అయితే ఈ క్రమంలో ఏదైతే మహిళా ఎస్ఐ హరిత రాము మధ్య కూడా పెద్ద వాగ్వివాదం జరిగింది. ఈ తరుణంలో ఒక్కసారిగా సహనం కోల్పోయినటువంటి ఎస్ఐ కూడా అటు దురుసుగా అంటే రాము దురుసుగా ప్రవర్తించడంతో ఒక్కసారిగా రాము చెంప చెల్లుమనించేలా అయితే ఎస్ఐ కొట్టింది. దీంతో రాము కూడా ఎస్ఐ హరితను అమాంతం నెట్టివేశాడు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా ప్రస్తుతం వైరల్ గా మారుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక కల్లూరు పోలీసులు రాముతో పాటు తన అనుచరులు 5గురిని కూడా అదుపులోకి తీసుకుని అయితే అటు పెనుబల్లి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. వారిపై కొన్ని సెక్షన్లు కూడా కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అంటే విచారణ అయితే కొనసాగుతుందని చెప్తున్నారు. ఈ విషయంపై పోలీసులపై కూడా దాడికి పాల్పడటం ఏంటని కూడా పలువురు అయితే ప్రశ్నిస్తున్నారు. ఇక ఏదైతే ఈ కల్లూరు సమీపంలో ఉన్నటువంటి ఆంధ్ర సరిహద్దుగా ఉంటుంది. మెయిన్ రోడ్ లో డాబాలు ఎక్కువగా ఉంటాయి. డాబాల్లో మద్యం అమ్మడం వాటిని నిలువరించడంలో కూడా పోలీసులు కొంత సహకారం చేస్తున్నారు. దీంతో ఇటు మద్యం బాబులు రోడ్డుపై తరచూ గొడవలు పడడం, రోడ్డు ప్రమాదాలు కూడా చోటు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఇలానే రేచర్లపాడులో కూడా సిఐపై కూడా గిరిజనులు దాడికి పాల్పడ్డారు. వారి అందరినీ కూడా నిలువరించే ప్రయత్నంలో ఎస్ఐ అంటే సిఐ సహనం కోల్పోయి వారిపై దురుసుగా ప్రవర్తించడంతో గొడవ జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం కూడా ఇక్కడ ఎస్ఐపై కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ ఘటనపై ఏదైతే ఎస్ఐపై జరిగినటువంటి దాడి ఘటనపై అటు కల్లూరు ఏసీపీ రఘు విచారణ అయితే కొనసాగిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ కూడా విడుదల చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతం రాముకు సంబంధించినటువంటి అనుచరులంతా కూడా అటు అంటే తుమ్మలకు సంబంధించినటువంటి ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయకులకు సంబంధించినటువంటి అనుచరులుగా కూడా వీళ్ళు చెప్తున్నప్పటికీ ఆ దిశగా కూడా అంటే విచారణ అయితే కొనసాగుతుందని చెప్పేసి ఏసీబీ చెప్తున్నారు. ప్రస్తుతం మరి కొన్ని గంటల్లో మాత్రం దీనికి సంబంధించినటువంటి విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి రఘు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం 5గురిని అదుపులోకి తీసుకొని ఎస్ఐపై ఎందుకు దాడి జరిగిందనే విచారణ అయితే కొనసాగుతుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. దేశంలో మరోసారి 500 కరెన్సీ నోట్లను 2026 మార్చి నాటికి రద్దు చేస్తున్నారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నాయి. యూట్యూబ్లో 500 కరెన్సీ నోట్ల రద్దు అవుతున్నాయని వీడియో వైరల్ గా మారింది. గత కొన్ని రోజులుగా నోట్ల రద్దుపై ప్రచారం జోరుగా సాగుతుంది. నోట్ల రద్దు ప్రచారంతో ప్రజలు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇక 500 నోట్ల రద్దు అసత్య ప్రచారం అని కేంద్రం స్పష్టం చేసింది. 500 నోట్ల చెల్లుబాటు అవుతాయని కేంద్రం ప్రకటించింది. ఈ గందరగోళానికి 2025 ఏప్రిల్లో ఆర్బీఐ జారీ చేసిన ఒక సర్క్యులర్ కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. ఆ సర్క్యులర్ ప్రకారం బ్యాంకులు వేటి లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు తమ ఏటీఎంల ద్వారా 100, 200 విలువైన నోట్ల చలామణి పెంచాలని ఆర్బీఐ ఆదేశించింది. 2025 సెప్టెంబర్ 30 నాటికి మొత్తం ఏటీఎంలలో 75%, 2026 మార్చి 31 నాటికి 90% ఏటీఎంలలో కనీసం ఒక క్యాసెట్ నుంచి 100 లేదా 200 నోట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. దేశంలో మరోసారి 500 కరెన్సీ నోట్లను 2026 మార్చి నాటికి రద్దు చేస్తున్నారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నాయి. యూట్యూబ్లో 500 కరెన్సీ నోట్ల రద్దు అవుతున్నాయని వీడియో వైరల్ గా మారింది. గత కొన్ని రోజులుగా నోట్ల రద్దుపై ప్రచారం జోరుగా సాగుతుంది. నోట్ల రద్దు ప్రచారంతో ప్రజల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. 500 రూపాయల నోట్ల రద్దు అసత్య ప్రచారమని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం స్పష్టీకరణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, గత కొన్ని రోజుల నుంచి యూట్యూబ్లో 500 రూపాయల నోట్లను త్వరలోనే రద్దు చేయబోతున్నటువంటి వార్త వైరల్గా మారింది. ఈ వార్త వైరల్ అవడంతో ఒక్కసారిగా దేశ ప్రజల్లో కొంత భయాందోళన నెలకొని ఉంది. ఎందుకంటే 500 రూపాయల నోట్లు అనేవి ప్రస్తుతం అత్యధికంగా చలామణి అవుతున్నటువంటి నోట్లు. అవి వైపున ఏటీఎంల ద్వారా కావచ్చు, బ్యాంకులలో
ఇటు బ్యాంక్ అధికారుల నుంచి ఆయా కస్టమర్లు తీసుకుంటున్నటువంటి నోట్లు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా 500 రూపాయల నోట్ని ఎక్కువగా వినియోగిస్తూ ఉన్నారు. అయితే ఇటువంటి సందర్భంలోనే ఇప్పుడు 500 రూపాయల నోట్ అనేది బంద్ కాబోతోంది, దీన్ని రద్దు చేయబోతున్నటువంటి వార్త రావడంతో ప్రతి ఒక్కళ్ళు కూడా కొంత అయోమయంలో పడినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంట్లో స్టోర్ చేసినటువంటి అమౌంట్కు సంబంధించి అలాగే బ్యాంకులలోనూ మరోవైపున ఏటీఎంల ద్వారా డ్రా చేసుకున్నటువంటి అమౌంట్స్లలో ఎక్కువ మొత్తంలో 500 రూపాయల నోట్లు మాత్రమే బయటకు రిలీజ్ చేస్తూ ఉంటారు. అటువంటిది ఇప్పుడు 500 రూపాయల నోట్నే బంద్ చేస్తారన్నటువంటి వార్త రావడంతో ప్రతి ఒక్కళ్ళు కూడా కొంత గందరగోళానికి గురయ్యారు. అయితే దీనికి సంబంధించి కేంద్రం ఒక స్పష్టతనైతే ఇవ్వడం జరిగింది. స్పష్టతను ఇస్తూ 500 రూపాయల నోటును బంద్ చేయట్లేదు, వస్తున్నటువంటి వార్తలు అనేవి కూడా ఇవి తప్పుడు వార్తలు, దయచేసి ప్రజలు యొక్క తప్పుడు వార్తలను నమ్మొద్దు అనేటువంటి విషయాన్ని తేటతెల్లం చేశారు. అయితే త్వరలోనే 2000 ఈ యొక్క 500 రూపాయల నోటును బంద్ చేయబోతున్నారనేటువంటి వార్తకు సంబంధించి కూడా దీని వెనకాల ప్రజలు కొంత గందరగోళానికి గురవటం, అలాగే యూట్యూబ్ సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ఈ వార్తలు స్ప్రెడ్ అవడానికి కూడా ఒక కారణం అనేది ఉండొచ్చు అనేది కూడా తెలుస్తోంది. ముఖ్యంగా 500 రూపాయల నోట్లు చెల్లుబాటు అవుతాయని కేంద్రం ప్రకటించినప్పటికీ కూడా దీనికంటే ముందు 2025 ఏప్రిల్లో ఆర్బీఐ ఒక సర్క్యులర్ను జారీ చేసింది. వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు తమ ఏటీఎంల ద్వారా 100-200 రూపాయల నోట్లను ఎక్కువగా స్టోర్ చేసి పెట్టుకోవాలి, అట్లీస్ట్ ఒక క్యాసెట్ మందమైనా సరే అమౌంట్ అనేది స్టోర్ చేసి ఉంచాలన్నటువంటి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో స్టేట్మెంట్లకు సంబంధించి ఇప్పుడు ఏ గందరగోళానికి దారితీశాయి. అంటే 100-200 రూపాయల నోట్లను ఎక్కువగా ఏటీఎంలలోనూ బ్యాంకులలోనూ స్టోర్ చేసి పెట్టుకోవాలన్నటువంటి విషయం తెలియజేయడంతో త్వరలోనే నిజంగానే 500 రూపాయల నోట్లను బంద్ చేయబోతున్నారన్నటువంటి వార్తలకు ఆజ్యం పోసుకుంది. అందులో భాగంగానే గందరగోళం స్ప్రెడ్ అయింది. మరోవైపున కొంతమంది సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ఈ వార్తలను స్ప్రెడ్ చేశారు. అయితే తాజాగా ఇప్పుడు కేంద్రం ఇచ్చినటువంటి స్పష్టతతో ఇదంతా కూడా పుకారన్నటువంటి విషయం స్పష్టమైంది. 500 రూపాయల నోటు ఖచ్చితంగా చలామణి ఉంటుందని కేంద్రం ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. అయితే రత్నం కుమార్, గత కొన్ని రోజులుగా నోట్ల రద్దుపై ప్రచారం జోరుగా సాగుతుంది. నోట్ల రద్దు ప్రచారంతో ప్రజల్లో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇలా మిస్గైడ్ చేసే వాళ్ళపైన ఇలాంటి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? వాస్తవానికి ఇప్పటికే కేంద్రం ఇచ్చినటువంటి సూచనలతో అట్లీస్ట్ ప్రజల్లో ఒక అవగాహన కార్యక్రమం అనేది చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా కేంద్రం ఇప్పటికే ఒక సర్క్యులర్ ద్వారా స్పష్టతనైతే ఇవ్వడం జరిగింది. 500 రూపాయల నోట్ అనేది బంద్ అవుతుంది అనేది పూర్తిగా అవాస్తవం. ఖచ్చితంగా ఇప్పటి వరకు ఏ రకంగా అయితే చలామణి అవ్వడం జరిగిందో అదే విధంగా చలామణిలో ఉంటుంది 500 రూపాయల నోట్ అనేది. ఇప్పటికే కేంద్రం నుంచి ఒక స్పష్టత వచ్చిన తర్వాత దీని మీద కొంత సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అవాస్తవాలు అని తెలియజేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దీని మీద కేంద్రం ఇచ్చినటువంటి సర్క్యులర్తో పాటు అనేక రకాలుగా దీని మీద కొంత అవగాహన కల్పించే 500 రూపాయల నోట్ అనేది బంద్ అవ్వదు అనేటువంటి విషయం మీద మరికొంత జనాల్లోకి తీసుకెళ్లాలి. ఎందుకంటే గతంలో 2000 రూపాయల నోటు బంద్ అయినప్పుడు కూడా ప్రజలు కొంత అవగాహన లేకపోవడం కారణంగానే చాలా మంది 2000 రూపాయల నోట్లను ఇంట్లో దాచిపెట్టుకొని ఆ తర్వాత బంద్ అయిపోయిన తర్వాత ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు 500 రూపాయల నోట్ అనేది బంద్ కాకపోయినప్పటికీ కూడా ఒకవేళ బంద్ అవుతుంది అనేటువంటి వార్తలు వచ్చిన తర్వాత దీని మీద కొంత గందరగోళానికి గురేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద కేంద్రం నుంచి ఒక స్పష్టమైనటువంటి అవగాహన కలిగించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.